బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం. రాబోయే 2026 మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్పిరిచువల్ హీలర్, అలానే వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. మ్యామ్తో మాట్లాడి మరెన్నో వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ముందుగా మీనరాశి వాళ్ళకి టారోట్ కార్డ్స్ ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటో ఒకసారి వివరించండి. తప్పకుండా. మే 2026 మీనరాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, ఈ వాళ్ళకి ఏం రెమెడీస్ అన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, వీళ్ళకి ఫేవరబుల్ కలర్ బ్రౌన్ కలర్ ఈసారి, సో అది జస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే మనం కలర్ మర్చిపోతున్నాం ఒక్కొక్కసారి, బట్ ఈసారి వచ్చేసింది కాబట్టి చెప్తున్నాం. వీళ్ళ మీనరాశి వాళ్ళు ఏంటంటే ఈ మంత్ వీళ్ళకి ఎట్లా ఉన్నది అన్నది ఒకసారి చెప్తాను. ఓకే, మీకు మీనరాశి వాళ్ళకి ఏంటంటే మీరు ఏదో ఒక లూప్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు. ఓకే, అండ్ ఈ ప్రాసెస్లో ఏంటి అంటే వీళ్ళ దగ్గరికి వస్తున్న లక్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళంతటా వాళ్ళే దూరంగా పంపించేసుకునే మంత్ అన్నమాట. అంటే మీకు అవకాశాలు వచ్చినా దాన్ని పాజిటివ్గా చూడలేరు మీరు. కాబట్టి కొంచెం మైండ్ గైడెన్స్ ఎందుకు ఇస్తామంటే అట్లయినా అవకాశాలు వస్తే ఒక్కసారి, అంటే మీకు ఆలోచన శక్తి లేదు, నేను ఆలోచించలేను, నేను డెసిషన్స్ తీసుకోలేను అని భయపడతా ఉంటే గనక మీ ఎవరైనా వెల్ విషర్స్ కానీ గురు స్థానంలో ఎవరైనా ఉన్న అడ్వైజర్స్, ఫ్రెండ్స్, లేకపోతే స్పౌజ్, పేరెంట్ ఎవరి దగ్గర నుంచి అయినా వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక అడ్వైస్ తీసుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట. అండ్ ఇంకొక గైడెన్స్ ఏంటి అంటే అనవసరమైన అపోహల నుంచి మీరు మైండ్ నుంచి ఫ్రీ అయిపోవాలి. వేరే వాళ్ళని జడ్జ్ చేయడం అట్లాంటివి ఎప్పుడు ఈ మే మంత్లో మీరు చేయకండి. అవతల వాళ్ళు ఇలాగా, అవతల వాళ్ళు అలాగా అని కొంతమంది చాడీలు చెప్తా ఉంటారు కదా, సో అట్లాంటివి బేసి అంటే క్లీన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మన వాడుక భాషలో ఓకే, అట్లాంటివన్నీ చేయవద్దు. మీ లక్ మీ దగ్గరే ఉంది. ఒక్కసారి అలా వెనక్కి తిరిగి ఏంటి నా లక్ అన్నది చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అది ఒక మీకు. అండ్ ఈ మంత్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ మంత్. అంటే ఒక్కసారి మీరు పీస్ఫుల్ గా కూర్చొని ఏదైనా ఒక ప్రశాంతమైన ప్లేస్ కి అట్లా వెళ్ళి, లేదు అంటే ఒక హాలిడేకో, ఒక బ్రేక్, ఒక ఏదైనా మంచి స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళండి. ఈ చాలా హడావుడు ఉండే ప్లేస్లు అట్లాంటివి కాకుండా ఏదైనా స్పిరిచువల్ గా మీకు కామ్నెస్ ఇచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అట్లాంటి ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మీలో ఏం మార్చుకోవాలి అన్నది ఒక్కసారి చూసుకుంటే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్, అంటే మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు మనం ఏం మారాలి అన్నది తెలుస్తుంది అనమాట. అయితే ఆఫ్టర్ May 14th కొంచెం థింగ్స్ కొంచెం బెటర్గా అవుతూ ఉంటాయి. మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ లైఫ్ మీద. ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి, హేస్టీ డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలంటే జస్ట్ ఒక 14th May వరకు ఆగండి. 14th తర్వాత మీరు ఏ డెసిషన్, జాబ్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏ రకంగా అన్నా మీ డెసిషన్ ఆఫ్టర్ 14th May మీరు అప్పుడు ఏమనిపిస్తే దాని ప్రకారం డెసిషన్స్ తీసుకోండి. ఓకే, తొందరపాటు నిర్ణయాలు మీకు పనికిరావు. ఓకే, మీ రిలేషన్షిప్స్లో క్లారిటీ తెచ్చుకోవాలనే అవసరం చాలా చాలా అవసరం ఇప్పుడు మేలో. ఓకే, ఇప్పటిదాకా మీ రిలేషన్షిప్ అప్ అండ్ డౌన్ ఏది ఉన్నా కానీ మేలో మాత్రం ఒక క్లారిటీ, గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్, ఒక క్లారిటీ తోటి ఉండడం చాలా చాలా అవసరం ఈ మీనరాశి వాళ్ళకి. ఓకేనా, అండ్ అట్ ద సేమ్ టైం జాబ్స్ ఎవరైనా కొత్త జాబ్స్ అవకాశాలు వెతుకుతూ ఉంటే వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి. ఓకే, అండ్ 8, 18 లక్కీ డేస్ అండ్ 26th స్పెషల్ డే అనమాట. ఈ రోజుల్లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఆరోగ్య పరంగా చూసుకుంటూ ఉంటే పాదాలకి సంబంధించి, బోన్స్కి సంబంధించి వీళ్ళకి ఎక్కువగా ఇండైజెషన్, నిద్ర పట్టకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఈ మంత్లో చూస్తూ ఉంటారు. కాబట్టి దానికి రిలేటెడ్గా మామూలుగా ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది. సో దాని యొక్క ప్రభావం కూడా వీళ్ళకి ఉంటూ ఉంటుంది అనమాట. అయితే మీ డిసిప్లినే మీకు రెమెడీ. మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటారో, మీరు ఎంత అంటే డిసిప్లిన్ అంటే అన్ని రకాలుగా మీరు
మీ లైఫ్ స్టైల్ పరంగా, మీ రిలేషన్షిప్స్లో డిసిప్లిన్, మీ లైఫ్ స్టైల్లో డిసిప్లిన్, మీ ఈటింగ్ హ్యాబిట్స్లో డిసిప్లిన్, మీరు మీ టైం మేనేజ్మెంట్లో డిసిప్లిన్, ఇవన్నీ ఎంత బాగా చేసుకోగలిగితే ఇది ఒక్క మంత్కి రెమెడీ కాదు మీనరాశి వాళ్ళకి. వీళ్ళకి ఫర్ ద రెస్ట్ ఆఫ్ వీళ్ళ ఎలనాటి శనికి అంతా రెమెడీ ఏంటంటే వీళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్, ఈ రెండే వీళ్ళని ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు చాలా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి. అన్ని రకాలుగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, మనీ సరిపోదు, రిలేషన్షిప్ లో ఇష్యూస్ వస్తాయి, మనశ్శాంతి ఉండదు. సో అన్ని ఒకదాని మీద చాలా కాంప్లికేటెడ్ గా కనపడతా ఉంటుంది. కాబట్టి డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మీద మీరు వర్క్ చేయగలిగితే అన్ని ప్యాటర్న్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చేయాల్సిన 2 రెమెడీస్ నేను చెప్తాను. మీ లక్కీ డేట్స్ 8 and 18 and 26 స్పెషల్ డేట్ చెప్పేసాను ఆల్రెడీ. మీరు చేయాల్సిన 2 రెమెడీస్, మీరు బిల్వం చెట్టు ఏదైతే ఉంటుందో, ఒకవేళ బిల్వం చెట్టు లేకపోతే ఏం టెన్షన్ పడవద్దు. ఏదైనా ఒక టెంపుల్లో ఏదైనా ఒక రోజు మీ ఇష్టమైన రోజు వెళ్ళి, ప్రిఫరబుల్లీ పౌర్ణమి లేదా సోమవారము, ఈ 2 లేదు అన్న పక్షంలో ఏదైనా ఒక ఏకాదశి, ఇట్లాంటి డేస్ చూసుకొని బిల్వం చెట్టు దగ్గర ఆవు నెయ్యితోటి కాస్త దీపం పెట్టి అక్కడే కూర్చొని భగవంతుడి ఆరాధన, మీకు ఏ దేవుడు ఇష్టమైతే భగవంతుడి ఆరాధన, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఏని ఆరాధన చేయండి. అక్కడ కూర్చోండి, కాసేపు టైం స్పెండ్ చేయండి. ఫ్రెష్గా వెళ్ళేసి దీపం పెట్టేసి పరిగెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయామో కాదు. బిల్వం చెట్టు దగ్గర కూర్చొని అక్కడ ఒక ఆవు నెయ్యితో దీపం, కాస్త ప్రసాదం అదంతా పెట్టి అక్కడ కూర్చొని మీ మనసులో ఉన్న ఏవైతే మీకు ప్రాబ్లం అనిపిస్తుందో అవన్నీ ఒకసారి భగవంతుడి దగ్గర తలుచుకొని వాటన్నిటికీ మీకు మెల్లిగా సొల్యూషన్ రావాలని అనుకుంటే మీకు మెల్లిగా ఈ రెమెడీ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. బిల్వం చెట్టు దగ్గర వెళ్ళి కూర్చోండి. రెండోది ఏంటంటే, ఈ స్ట్రీట్ వర్కర్స్ ఉంటారు కదా, లైక్ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర వెళ్ళండి. అక్కడ ఈ వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఈ చిన్న పనులు, బరువు మోస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి మీకు తోచినంత సహాయం, ఏదైనా ఫుడ్ రకంగా కావచ్చు, వాళ్ళకి మెడికల్ రకంగా కావచ్చు, ఎనీ హెల్ప్ వాళ్ళకి చేయండి. ఈ రెమెడీ మీకు చాలా బ్యూటిఫుల్గా మీనరాశి వాళ్ళకి చాలా వర్క్ చేస్తుంది అనమాట. ఏదైనా ఒక రోజు చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీనరాశి వాళ్ళ గురించి చాలా చక్కగా వివరించారు.